పార్లమెంట్ సభ్యులకు స్పీకర్ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని వారి మంత్రులు గాని నాయకులు గాని ఇటువంటి భారతదేశంలో ఎక్కడ లేదు. మేము మోడల్ తెలంగాణ భారతదేశానికే మోడల్ పాలన అని చెప్తారు. అంటే వాళ్ళ మోడల్ ఏంది? ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మోడల్. 6 గ్యారెంటీలు అన్నారు, దాని 420 హామీలు పెట్టిరు 6 గ్యారెంటీస్ లో. మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు 420 అంటే 420. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని ఆ యొక్క నంబర్లనే ఉంది. మేము బ్రహ్మాండంగా అమలు చేసాం, మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం, అర్రా కూడా చేసి ఇక చేపించామని ఒక ఐటమ్ రిలీజ్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ రాయించుకుంటారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు. కానీ కింద స్థాయిలో గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే మటుకు వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు. అందరికీ మీరు అందిస్తామని చెప్పినోడు అందరికీ అందినాడే మీ యొక్క హామీ నెరవేరినట్టు. ఇలా కొందరికి ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే. వాళ్ళ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ, మహిళలకు నెల నెల 2500 రూపాయలు ఇచ్చే విషయమే కానీ, ఉద్యోగాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తున్న విషయంలోనే కానీ, నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పిన విషయమే కానీ, చెప్పుకుంటూ పోతే గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి పిల్లలు, గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకు, ఆడపిల్లలకి, గర్ల్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్న విషయమే కానీ, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పై చదువుల కోసం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామన్నటువంటి విషయమే కానీ, చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఏది వస్తుంది ఇచ్చిండ్రు, కానీ నెరవేరుస్తున్నది మటుకు శూన్యం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ ని నిలువెత్తున మోసం చేసేటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేదు, ఎవరికి చెప్తారో తెలియదు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని అడగడానికి వస్తామని చెప్తున్నారు. అసలు ఎందుకు వేయాలి మీకు ఓటు? గ్రాడ్యుయేట్స్ మీకు ఓటు ఎందుకు వేయాలి? నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుకు వేయాలా? ఒక్కరికి కూడా ఇవ్వడానికి వేయాలా? మరి మీరు ఇచ్చినామని అబద్ధమే చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్కరి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు మీరు కూడా నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉండడానికి వస్తున్నారా? అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేసిన దానికంటే ఎక్కువ ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఒక మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులందరూ కూడా, ఉపాధ్యాయులు, విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉమరయ్య గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరూ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ప్రజల్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తేవాలి, వీళ్ళని చూసినాం వాళ్ళని చూసినాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఆకాంక్షను వెలిబుచ్చుతూ ఎన్నికల్లో విజయాన్ని
అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మీడియా ద్వారా. ధన్యవాదాలు. మేడం